నీకు కంటెస్టెంట్స్లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7లో కంటెస్టెంట్లను చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7లో తేజ గడికి, సీజన్ 8లో తేజ గడికే మార్పు ఉంది. సీజన్ 7లో నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే అందరం ఫస్ట్లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ. అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్తగా ఇల్లు. అమ్మాయి అంది ఎలా అవుద్దాం, సీరియల్ చేద్దాం అవుతాం, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకే మొత్తం పార్టీ చేసుకుంటే, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదా కూర్చొని మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్ గా. కానీ ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు, మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఎవరు నడుస్తాయి, నైట్ పూట ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో నడుస్తా ఉంటది, కూర్చోబెట్టారే అదిరా ఇదిరా అనుకుంటా. ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు, మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 వీక్స్ లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీం లీడర్, అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్, మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీ చేయటం, వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది కానీ 1 hour ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది. ఇక్కడ అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల, వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలేగాడిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలేగాడి సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాము, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసేవనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నారు, ఆయనకన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా అవకన్నా మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యూన్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసానని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తో కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నాడేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుస్తున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే ఓకే
ఇప్పుడు ఫన్ జరుగుతుంది. అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని. ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను వెళ్తా ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకుని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో. సీరియస్ రాసిస్తా. ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీమ్ ని, సీరియస్లీ అడిగా. ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండు చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్ లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నానా. మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట. ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు 4 కొడుకులు 2 చెప్పా. అవును చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా. ఐ మీన్ మన వాళ్ళకి నిదానంగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా. వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట. చెప్పలేడు అని చెప్పి నేను రాగానే అదే క్వశ్చన్ వాంటెడ్ గా అడిగారంట, తేజ గడి చెబుతాడా లేదా అని. చెప్పిన షాక్ స్టన్ అంట, అమ్మని మీరు చెప్పేసాడరా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి నాకు చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు వై టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకురా వీడు వెళ్తున్నాడని తెలియదు. వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా. ఎందుకు టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయటకు పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో, రోహిణి గారిని హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కే ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది అంటే, సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజ గారు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంతమందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం, లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలీదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా, తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్నావు, కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు? ఓకే అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్, బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 నుండి 14, 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది. ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే,
సరే మేము ముగ్గురు గ్రూప్ గేమ్ అన్నారు కదా, మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్ లోకి వచ్చేదిగా. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగేవాళ్ళు వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళని కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, పాయింట్లు లేక వేయలా, అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా. రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఎందుకంటే 6 నామినేట్ చేయాలి, అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ, మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా గ్రూప్ గా. ఎప్పుడు జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మేము లోపలికి వచ్చింది అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న. రెండోసారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, రెండోసారి డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి, అదే మేము అనుకుంది. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ డీటెయిల్ స్టార్ట్ చేశాడు. అవినాష్ మీరు ఇది, రోహిణి మీరు ఇది, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు, అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి, అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, అంతే, అంతకుమించి ఏమి లేదు. అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పా. బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది ఏందన్నా, చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు బేసిక్ గా నేను నేర్చుకున్నాను కెరియర్ పరంగా. నేను అడుగుతున్నా, లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్ లోకి వెళ్ళారంటే ఒక 4 సినిమాలు, లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్, ఒక ఇది, లైక్ నీ లైఫ్ నీకు అది అలా అలాంటివి ఏమన్నా? లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కి ఈ సీజన్ బిగ్ బాస్ కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న. అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని, ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 3 వీక్స్ లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో. చిన్నయ్యమని పెద్ద అప్పుడు దాకా నేను యూట్యూబ్ లోనే ఉండేవాడిని, అది చూసే నాకు ఆ 7 సినిమా ఆపర్చునిటీ అంటే వచ్చినాయి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి కానీ అవి డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి. అలా 7 సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి, అది రెడీగా ఉన్నాయి. మరి రిలీజ్ అవి ఎప్పుడవుతాయో మరి. కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు బిగ్ బాస్ తర్వాత? అవునన్నా, 3 లక్షలు అప్పుడు పోయా, ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ 2 సార్లు బిగ్ బాస్ చెప్పక 5 లక్షల మంది పెరిగారు. మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళే కదా. సంపాదించుకున్నావు డబ్బులు? మంచిగానే వస్తున్నాయి అన్న, సంపాదించుకున్నావు. ఎంత సంపాదించుకున్నావు? ఎంత నెట జీవితం ఏదో వస్తున్నాయి, దేవుడు ఆశీస్సులు తీసుకున్నా. ఇది మా చెల్లి నా బర్త్డేకి తన జాబ్ చేసుకుని డబ్బులు దాచుకొని మంత్లీ 12,000 13,000 సంథింగ్ ఏదో గోల్డ్ ఈఎంఐ కట్టి నా కోసం తీసుకుందా. వాచ్ శోభ ఇచ్చింది బర్త్డేకి. నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలే ఇప్పుడు, ఫస్ట్ వాచ్ ఇదే. శోభ ఇచ్చిందని పెట్టుకున్నావా? అలా అని కాదు, మా అమ్మకి నేను వాచ్ పెట్టుకోవాలి, నేను అసలు కోరిక, మీ మమ్మీకి కోరిక. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకో వాచ్, ఏ బావా నాకు వద్దే. మా ఫ్రెండ్ గారు ఒకటి యూఎస్ లో పంపించాడు, అది అంతే 1-2 నెలలు వాడే పోయింది. నేను కంటిన్యూ చేయలేను, నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచ్ వాళ్ళ. ఇక అది ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచ్, ఏదో ఉంటది కదా సరదాగా అట్ట పక్కనే. టేస్ట్ మాస్ గార్డ్ అని ఎందుకు అన్నారు? అది నాకే తెలియదు అన్న, మీరు చెప్పాలి బయట చూసి. నాకు బయటకు వచ్చే బయటికి మాస్ గడ్ అంటే ఎందుకు తిడుతున్నారో పూడుతున్నారో అర్థం కాల. తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా ఈ సీజన్ లో. ఒక ప్రోమో కింద 6,000 కామెంట్లు ఉంటే దాన్ని మొత్తం మాస్గడ్ తేజ గేమ్ చేంజర్ తేజ ఊపడేశారు. అమ్మని అమ్మాయి ఏంది ఎంతమందికి నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ. ఎందుకంటే మనం కామెంట్ లో నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు 500-600 కామెంట్లు వస్తాయి అన్న, నేను చేసే ఫుడ్ వీడియోకి కూడా. అటువంటిది 6,000 కామెంట్లు 7,000 కామెంట్లో నా పేర్లు ఉన్నాయి అంటే నాకు భలే అనిపించింది. అది టేస్టీ తేజ సింపతి ట్రై చేశాడా? ఏ విషయంలో అన్న? లైక్ ఫ్యామిలీ టైంలో అమ్మగారు కోసం ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశాడు, కెమెరా వైపు చూసి మరీ ఏడవడం, కొంచెం సింపతి ట్రై చేశారు. కెమెరాలు చూసి దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ చేస్తారు బయట. చూసా పిల్లోడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోతే
ఎంత ఎమోషనల్ అయినా ఏమైనా చేయగలరు మీమ్స్ నేను భలే నవ్వుకున్నా అది ఓకే డన్. సింపతి అనేది బేసిక్గా నా లైఫ్లో నేను సింపతిని ఎప్పుడు కోరుకోనన్నా సీరియస్లీ. నాకు రియల్ లైఫ్లో కూడా ఏమైనా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాపం అని ఎవడైనా నా మీద జాలి చూపిస్తే నేను తీసుకోలేను, సీరియస్గా తీసుకోలేను. అటువంటిది ఆ మూమెంట్లో నా మనసులో ఏమొచ్చేసిందంటే బలంగా అరే లాస్ట్ టైము ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు ఏదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు, ఒకవేళ అదే వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది, ఇంకా గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 1 year నేను అది క్యారీ చేసిన, ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యిద్ది. యాక్చువల్గా ఈ అవకాశం రావడం గొప్ప రెండోసారి, నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకు సార్ చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్లో, అమ్మ రావట్లేదు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. 1-2 రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే చిన్న ఆశ నాకు కలిగింది. ఆశ ఉండటం వేరు, అన్ని గెస్ చేస్తావు కదా, అమ్మ ఎలానే పంపిస్తారు బిగ్ బాస్, ఆశ ఉంది ఏమండి, హోప్ ఉండటం వేరు, అది నిజం అయిద్దనే ఇది వేరు. అమ్మ వస్తుందనే ఆశ ఉంది లోపల. అక్కడ నాకు ఇంకేమనిపించింది అంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు. వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు చేసి ఇది ప్రక్రియ పెట్టారు. 1 day మొత్తం దీని మీదే కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాకు సార్ నోటెమట చెప్పారు ఆ మాట. నాకు అప్పుడు చెప్పంగానే అమ్మా ఇదేంటి, నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో ఏమైనా చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చే దాని మీద ఎమోషన్ నన్ను ఓవర్కమ్ చేసేసింది. 1-2 రోజుల తర్వాత లేదు అమ్మ వస్తుంది అని నా మైండ్లో చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్, అమ్మ రాకుండా ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాల. అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే నా వల్ల కాలేదండి. KGF సాంగ్ వేసి అమ్మ పాట వేసి ఇచ్చేసారు కదా, నేను ఏమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా, ఇలా చేసి అమ్మను పంపిస్తున్నారు, నా లోపల అమ్మ వస్తుంది అని చూడగానే పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు. అమ్మ రాలేదా అని అన్వాంటెడ్ గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండిపోతాను, కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ కాదు నేను, ఓపెన్ గా ఇప్పుడు నుంచొని ఆడవరా అంటే ఆడవలేను. అది రియల్ ఎమోషన్, అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు అక్కడ. అండ్ దట్టు ఆ మూమెంట్ లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది, వచ్చేస్తుంది ఏడుపు. నేను చాలా కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ కాలేదు. నేనే చాలాసార్లు చెప్తా బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. నా సెన్స్ లో మనం ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన దగ్గర ఉంటుంది అన్న. పీక్స్ లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఆ వారం అంతా ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి, మీకు ఇంకా బయటికి టెలికాస్ట్ కాలేదు. నేను మా అమ్మ వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తా కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి. తీసుకెళ్లి మెడికల్ రూమ్కి తీసుకెళ్లి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్లి ఓఆర్ఎస్లో పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు. ఇంత జరిగింది, ఇది టెలికాస్ట్ చేయలే, జరిగింది 1 day బిఫోర్. మా అమ్మ వచ్చేది ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు. మీకు పొద్దున అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను, 5 రోజులు నిద్రపోయిందే లేదు, నిద్ర పట్టదు. లెగుస్తాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ అటు చూస్తాను, ఇటు చూస్తాను, మళ్ళీ పడుకుంటాను, నిద్ర కూడా అవ్వట్లా. ఆ 5 days నిద్ర స్లీప్లెస్ నైట్స్, దట్టు సరిగ్గా ఎక్కకపోవటం, ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇదైద్ది? ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు ఇలా చేస్తున్నాడని? కాకపోతే అది కూడా బయట పెడితే బాగోదేమో వాళ్ళు పెట్టలేదేమో. బయటకు వచ్చి నాకు చూసుకున్నా ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను, అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్. రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్, ఈ 2 episodes చూసా, మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే వస్తున్నాయి అంతేగాని. అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి. అది ఏ ఊర్లో సింపతి అది కాదు, ఆ జెన్యూన్ ఎమోషన్ వచ్చింది అంతే. అది ఒకటి లైక్ ఇది ఒకటి కూడా వరస్ట్ హౌస్ మేట్లు నీకు ఎక్కువ ఓట్స్ పడ్డాయి, 3 వచ్చినాయి. ఆ 3 ఎవరు వేసారన్నది కూడా గెస్ట్ చేశాను నేను. ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా మళ్ళీ చేశాడా, అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా? వాళ్ళ ముగ్గురు నాకు కూడా అందులో సింపతి వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు. వరస్ట్ హౌస్ మేట్ వచ్చింది, సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాలా. నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు. ఫ్యామిలీ వీక్ రాదా? ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు. ఇదే నేను వచ్చిందే దాని సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్. ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు, మెజారిటీ వచ్చింది, ఇంక చేసేది ఏమి లేదనగానే నేను అక్కడ నా మాట రాలా నోటేమట నుంచుని పోయి ఓకే సార్ ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా. ఇంకా అక్కడ సింపతి ఏమి లేదు, నేను దాని గురించి ఏమి మాట్లాడాలి అసలు. ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ కదా, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అవతల వ్యక్తులు
టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు. పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది ఎందుకు యాక్సెప్ట్ చేయను? అది వాళ్ళ ఒపీనియన్ అండి, దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? ఒక్కొక్కసారి అది మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ నేను ఎందుకు చేశాను నా రీజన్ చెప్తాను. ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి? లాస్ట్ సీజన్ లో కూడా ఉంది, లాస్ట్ సీజన్ లో పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం. ఈసారి అసలు వాళ్ళదాన్ని ఎందుకులే అని. ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం. కొన్ని ఇప్పుడు బయట మన నిజ జీవితంలో కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ మీకు అనిపించినయే, మీరు చూసినవి మీకు ఇలా అనిపించింది మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, నాకు అనిపించింది నేను చెప్తున్నా. అందుకని నేను మాట్లాడేది ఏదైతే నుంచొని మాట్లాడుతున్నానో ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నాకు ఏదైతే నేను చూసిన దాన్ని బట్టి నాకు ఏమైతే అనిపించిందో నేను అదే మాట్లాడుతున్నాను అనేది క్లారిటీ చెప్తున్నాను అంతే. అవినాష్ రోహిణి లేకపోయి ఉండుంటే టేస్టీ తేజ ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు అని అంటారు. టాప్ 5 వచ్చేవాడిని. ఎందుకేంటన్నా మీరు చూసారు గేమర్ పరంగా సూపర్ అన్నారు. ఇప్పుడు అవినాష్ అన్న రోహిణి గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ నాదే కదా, ఇంకా అల్లాడుకునేవాడిని, ఒక్కొక్కరిని సరదాగా ఆడేసుకునేవాడిని. ఇంకో 2 వారాలు ఎక్స్ట్రానే ఉండేవాడిని అప్పుడు నేను. నువ్వు రోహిణి కూర్చొని ఎంటర్టైనర్ల గురించి మాట్లాడారు కదా, అది ఎందుకు మాట్లాడాలనిపించింది? లైక్ అది ఫ్లోలో వచ్చేసింది. ఎందుకంటే రోహిణి గారికి ఇంటి నుండి వీడియో వచ్చింది, నాకు ఇంటి నుండి వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మా అమ్మ వాళ్ళు రోహిణి వాళ్ళ అమ్మాలు కూడా చెప్పింది, అరే నానిగా బాగా ఆడుతున్నారా, టాప్ 5 దాకా ఉండాలరా, టాప్ 5 లో ఉండాలరా మా అమ్మాలు చెప్పారు. రోహిణి వాళ్ళ అమ్మ కూడా కాలు బాగోపోయినా మంచిగా ఆడుతున్నామా, టాప్ 5 ఉండమ్మా అన్నారు. మిగిలిన వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ విన్నర్ అయిరా, కప్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వీడియో బయట వచ్చినాయి. ఇదేంటి వీళ్ళు టాప్ 5 దాకా అన్నారు, వినరావా అంట. మరే మనం విన్నర్ల కామరాదు వాళ్ళకి కూడా తెలుసులేరా, అందుకే ఉన్నంతకాలం చేసేద్దాం, ఆడేసుకుందాం, వెళ్ళిపోదాము అని ఆశ అట్లొచ్చింది అంతేలే. కానీ అది బయటకు వచ్చి ఇంత వైరల్ అవుతుందని మేము అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఆ మూమెంట్ లో మాకు అనిపించింది, అవును నిజమే కదా. ఆవిడ కూడా అన్నారు, అవునండి ఎంటర్టైనర్ కప్పులు ఇరు, మనం ఉన్నంతకాలం ఎంటర్టైన్మెంట్ చేసేసుకుని వెళ్ళిపోవటమే, మన పని మనం చేసుకుందామండి, ఇదే మేము మాట్లాడుకుందాం. టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్ లో. ఎందుకంటే అంటే సపోర్ట్ చేయని వాళ్ళకి ఇంకా అదంతా కాదు, టేస్టీ తేజకి సపోర్ట్ చేయని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నార్మల్గా సపోర్ట్ చేయని వాళ్ళకి మేబీ వాళ్ళకి ఇంకో సపోర్ట్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు నా సీజన్ వాళ్ళు అందరూ పెట్టారండి స్టోరీస్, సీరియస్లీ. సీజన్ గురించేనే కాదు, ఆడియన్స్ అయినా లేకపోతే ఎవరైనా అందరి గురించి మాట్లాడుతున్నారు. లేదా వాళ్ళకి కొంతమందికి నచ్చుతానండి, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు, నచ్చని వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు. ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఐ రెస్పెక్ట్ దెమ్. ఒక ₹1,00,00,000 క్వశ్చన్, ₹1,00,00,000 క్వశ్చన్, హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అందరూ సన్నంగా అయ్యారు. లాస్ట్ సీజన్ కూడా 2 kgs పెరిగి వచ్చే విష్ణు ఎలా ఉండే వచ్చినా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది చూసావా? తగ్గిపోయారు మేడం గారు చాలా. అసలు మొత్తం ఇది మేడం మార్నింగ్ అసలు టిఫిన్ చేయరు, ఓన్లీ 1 మీల్, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి మళ్ళీ చేస్తారు అంతే. పొద్దున పూట టిఫినే చేయరు. ఇక అందరూ ఫుడ్ అక్కడ ఆకలి ఎక్కువేదన్నా, నీకు తెలిసిందే ఏదో ఉంటే అయిపోయింది. మన అట్టగా 4 పూటలు తినేవాడిని, అన్నం వండుకునేవాడిని, మనమే కదా వంట అంతా, పెడతాం తింటాం. నాకు కోపం వచ్చినా, బాధ వేసినా, ఆటలో ఓడినా, గెలిచినా, సంతోషం వేసినా ప్లేట్ తీసేయడం, కలవడం, మెంగటం కాదు. అది తింటున్నావు ఓకే, కానీ అక్కడ ఫుడ్ కూడా ఎక్కదు తెలుసా, ఒంటికి పట్టదు. అక్కడ ఫుడ్ పట్టదు. నా ఎమోషనే ఫుడ్ అన్నా. ఇక నాకు చెప్తున్నా కదా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా దాని ఫుడ్ మీద చూపించుకుంటా. టాస్క్లు ఆడావు, మొత్తం పరిగెత్తావు, అటు నుంచి ఇటు పరిగెడుతూ, ఇటు నుంచి అటు పరిగెడుతుంటావు, అన్ని చేస్తున్నావు, కానీ ఎందుకు టేస్ట్ తగ్గట్లేదు అనేది 2 సీజన్లకు వెళ్ళొచ్చు. నాకు బేసిక్గా థైరాయిడ్ కూడా ఉందన్న. వచ్చా దాంతో పాటు ఇక ఆల్మోస్ట్ నేను 15 years థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా. ఎవ్రీడే మార్నింగ్ వేసుకుంటాను. ఇక మన బాడీ స్ట్రక్చర్ అది ఇంకొంచెం వర్కౌట్స్ చేస్తే కానీ ఇది తగ్గదు. ఇది వర్కౌట్ చేసినా తగ్గేలా లేదు. టాప్ 5 లో ఉన్న వాళ్ళు అందరూ వర్త్ అని అనుకుంటున్నావా? జనాలు నమ్మి వాళ్ళని టాప్ 5 లో పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ వర్తే అంతే. ఇంకా దాంట్లో ఇంకోటి లేము. ఇది నేను ఒక ఇష్యూ టాపిక్ ఒకటి నేను చూసా, లైక్ నాదే నీది కాదు, నువ్వు ఫినాలేలో ఉన్నావు కదా. ఉన్నాను. ఫినాలేలోని ఒకరు నిఖిల్ కప్పు గెలిచాక నా కెనడా మా వాళ్ళే గెలిచాడరా అని చెప్పి డాన్స్లు వేశారు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అవునా? అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు అసలు. తెలీదా? ఎవరంట? ఎవరు డాన్స్ చేశారంటే ఎవరు అని నీకేమైనా తెలుసా అది అని? అందరం లేచి సపోర్ట్లు కొట్టాం, అక్కడ వరకు నాకు తెలిసి మీరు క్వశ్చన్ కదా, నాకు తెలియదు ఇదేందో. అంటే కంటెస్టెంట్లా లేకపోతే కంటెస్టెంట్లా తెలీదు. ఇదేందయ్యా ఇదే నాకు తెలియదే. 2 వారాలు అయిపోయింది, నేను ఇప్పుడు చూడలేదు, ఇది మళ్ళీ వెళ్ళలేదు కూడా. ఎందుకు కంటెస్టెంట్లు అందరూ డల్ గా ఉన్నారు ఇప్పుడు? నార్మల్ గా ఈసారి కంటెస్టెంట్స్ కొంతమంది చాలా మంది డల్ గా ఉన్నారు.
ఎందుకు డల్గా ఉన్నారు అని అంటున్నారు, దానికి ఏమైనా అంటావా? అంటే లోపల నువ్వు వాళ్ళని చూసావు కదా, నీకు ఒక ఐడియా ఉందా? అంటే ఓన్లీ టాస్క్ అంటే టాస్క్ ఆడుతున్నారు, లేకపోతే ఫస్ట్ 5 వారాలు అదే ఉంది. తర్వాత కూడా మీరు ఇళ్ళకి కూడా వాళ్ళు అలాగే ఉన్నారంటగా. మరి మేము అక్కడ యాక్టివ్ ఉండటానికే చూసాం, యాక్టివ్ వేయడానికే చూసాం. యాక్టివ్ అంటే ఊరిని తేజగాడే పోయి తిని ఇట్లా బాలపడతాడు వాడేమి యాక్టివ్ అనొచ్చులే కానీ చెబుతుంది అది రెస్ట్ మోడ్ అండి. చెబుతున్నా మళ్ళీ 24 hours బ్రెయిన్ యాక్టివ్ లో ఉండాలి అంటే మినిమం రెస్ట్ బ్రెయిన్ కావాలి. కాస్త కూర్చొని తిన్నాక పన్నాక ఇట్లా కూర్చుంటే దానికి రెస్ట్ ఇస్తే అప్పుడే బ్రెయిన్ బంద్ చేసిద్ది. ఓర్ నేను ఉంచొని అంటే ఇది బంద్ చేయదు. నాకు కూర్చొని ఇది నాకు 20 minutes 15 minutes తీసుకుంటే నాది యాక్టివ్ అయింది. దానికోసం కూర్చొని కొలబడతాంలే కానీ. అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇదిలో వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారేమో, మరి నాకు తెలియదు, అది వాళ్ళ అభిప్రాయం కానీ. ఇంకా ఎపిసోడ్స్ చూడలేదన్న, ఓపెన్ మాట్లాడన్నా. చూస్తావా? చూడాలని ఉంది సీజన్. ఎందుకంటే నాకు నెక్స్ట్ లెవెల్ నేమ్ వచ్చిందా ప్రతి వాళ్ళు. నేను అందుకు మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాను, ఏదో మీటింగ్ పర్పస్ మీద. ఒక 20 to 25 members కూర్చొని వర్క్ చేస్తున్నారు. మీ ఐడ్రీమ్ మీడియా ఆఫీసర్ మొత్తం ల్యాప్టాప్లకి. లోపల రాగానే ఒక తేజ అన్న వచ్చాడు అనగానే అందరూ 25 మంది పైకి లేచి చప్పట్లు కొట్టారయ్యా. అమ్మ ఏమైందంటే అన్న మామూలుగా ఆడావు ఇదే అన్నారు అనమాట. ఏదిరా నా భలే ఆడావు, నా పోయినసారి చూస్తే వెళ్ళావు ఏదో చేస్తున్నావు, ఈసారి వచ్చి ఏదో చేస్తావులే అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ అన్నా నీ మీద రెస్పెక్ట్ పెరిగిందని ఒక్కళ్ళు మాట్లాడుతుంటే అసలు నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అరే నా గురించి అయినా వీళ్ళు మాట్లాడుతుంది. 25 మంది అన్న ఆ లైఫ్ లో మామూలుగా మన స్టేజ్ మీద వెళ్తాం, మనం గెస్ట్ గా వెళ్తున్నప్పుడు చేసి చప్పట్లు అది వేరే అన్న. వాళ్ళు వర్క్ లో ఉన్నారు, నేను ర్యాండమ్ గా వెళ్ళాను, చూసి లెగిసి ఒకళ్ళు చప్పట్లు కొట్టారు, లెగిసి నుంచి అందరు కొట్టారన్న. ఎలా ఉంటదన్న ఆ మూమెంట్, అంత పేరు నాకు ఈ సీజన్ ఇచ్చిందన్న. కాబట్టి ఈ సీజన్ లో నేను చూడాలనుకుంటున్నా. ఇంకోసారి వెళ్తావా అన్న? జనాలు పడతారు చప్పట్లు కాదు, వద్దన్న అత్యాసొద్దు, వచ్చిన దాంతో సంతృప్తి చెందుదాం. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఇప్పుడు ఆ 4 వారాలను సపోర్ట్ చేసిన నీకు సపోర్ట్ చేసిన అందరికి ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఒకటే నా బేసిక్ గా జబర్దస్త్ నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే టేస్టీ తేజ అనేది పెట్టుకున్నాను. సెలబ్రిటీస్ తో ఫుడ్ వీడియోస్ చేసుకుంటున్నాను. అది బిగ్ బాస్ దాకా చేరి వాళ్ళు నాలో ఏదో వందలే విషయం అని చెప్పి దాంట్లోకి తీసుకున్నారు. ఒక సీజన్ తో అవ్వకుండా అది 2వ సీజన్ కూడా కొనసాగిందంటే సీరియస్లీ అది మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత అంటే అంతమంది ఏం చెప్పలేదు. లేకపోతే ఇంతమంది కంటెస్టెంట్ ఉండగా 2వసారి తేజగాడు ఎందుకన్నా, అంతమంది ఎంటర్టైనర్లు పోతున్నా తేజగాడు ఎందుకన్నా, ఏదో భిన్నంగా వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ లోపల వాళ్ళని చూశాను ఎంటర్టైనర్స్ ని 2వ వారం 3వ వారం నేను బయటకు వచ్చేస్తా అనుకున్నా. అయినా కూడా 13వ వారం దాకా నన్ను అట్టి పెట్టారని నా ఆట నచ్చి నన్ను మెచ్చి మీరు అట్టి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ యొక్క జర్నీ కంటిన్యూ అయితే నా యొక్క యూట్యూబ్లో టేస్టీ తేజాలో నా ఫుడ్ వీడియోస్ చేసుకుంటానే ఉంటాను. నాకు చేయగలిగినంత ఎంటర్టైన్మెంట్ మీకు చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇంకోటి దీనికి అదనంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అన్న, బిజినెస్ పరంగా ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేశారు.